Today we will be discussing about the principle of superposition of waves. So we are beginning with the chapter of interference. సో ఇంటర్ఫరెన్స్ చాప్టర్లో మెయిన్ ఇంటర్ఫరెన్స్ అంటే ఏంటి, దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇంటర్ఫరెన్స్ అంటే ఇప్పుడు టూ లైట్ వేవ్స్ వస్తున్నాయి, ఆ లైట్ వేవ్స్ రెండు కంబైన్ అవుతాయి, మోడిఫికేషన్ ఆఫ్ ద అంటే రెండు ఇంటర్ఫేర్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఇది ఒక వేవా, ఈ వేవ్తో కంబైన్ అయితే దాన్ని ఇంటర్ఫరెన్స్ అంటారనమాట. సో సమ్ అప్లికేషన్స్ ఉంటాయి, అవన్నీ వేరే క్వశ్చన్స్లో చూస్తాము. సో దిస్ ఈజ్ ద క్వశ్చన్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్. దీనిలో ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ చూస్తాం, మీకు రిటర్న్ నోట్స్ దొరుకుతుంది కిందన. సో ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ డెఫినేషన్ మీకు చూపిస్తాను ఫస్ట్. సో ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ డెఫినేషన్ చూస్తే, when two or more waves traveling simultaneously in a medium, then the resultant displacement of the resultant wave is equal to the algebraic vector, means algebraic sum of displacement of the individual waves. అంతే కదా, ఇప్పుడు రెండు వేవ్స్ ట్రావెల్ అవుతున్నాయి అంటే ద రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్నే సూపర్ పొజిషన్ అంటారంట. ఇప్పుడు దీని యొక్క డిస్ప్లేస్మెంట్ y1 అనుకుంటే, దీని యొక్క డిస్ప్లేస్మెంట్ y2 అనుకుంటే, ఇక్కడ అజ్యూమ్ చేసుకున్నాడు, ఇక్కడ ఆల్రెడీ సేమ్ మీనింగ్, ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ టూ డిస్ప్లేస్మెంట్స్ ఆఫ్ ఇండివిజువల్ వేవ్స్. దీనిది y1, దీనిది y2, ఈ రెండింటి సమ్మే ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ అనమాట. సో ఇప్పుడు ఇంటర్లో మీరు చదువుంటారు ఏంటి, వేవ్ ఒక ఈక్వేషన్ని y ఈజ్ ఈక్వల్స్ టు a sin ఒమేగా t అని రాస్తారు, గుర్తుందా? సో ఆ పాయింట్ తెలిస్తే ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ అయిపోయినట్టే, ఇంకేం అవసరం లే. జస్ట్ ఈ ఈక్వేషన్ y1 + y2, నెక్స్ట్ ఆ y1 అంటే ఏంటి, a sin ఒమేగా t. సో y1 కాబట్టి a1 sin ఒమేగా t. సో మీకు ఇక్కడ నోట్స్ ద్వారా చూపిస్తాను, క్లియర్గా ఉంటుంది. సో మనం టూ వేవ్స్ని కన్సిడర్ చేసి y1 ఈజ్ ఈక్వల్స్ టు a1 sin ఒమేగా t తీసుకుందాం, y2 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ జస్ట్ +5 అనమాట. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఇంకొంచెం ముందుంది, అంటే ఈ వేవ్ ఇలాగెళ్తుంది, ఈ వేవ్ ఎంతో కొంత యాంగిల్ దానికంటే ఫేజ్ డిఫరెన్స్ ఉందన్నమాట. ఎందుకంటే ఫేజ్ డిఫరెన్స్ కన్సిడర్ చేసుకొని మనం ఇంటర్ఫరెన్స్ కండిషన్స్ రాస్తున్నాం. సో ఎంతో కొంత ఫేజ్ డిఫరెన్స్ ఉంది, దట్ ఈస్ నథింగ్ బట్ డినోటెడ్ బై 5. ఆ 5 ఎంతో తెలీదు, 0 అవ్వచ్చు, అది డిపెండ్ అవుతుంది. సో మామూలుగా ఎజ్యూమ్ చేసుకున్నాం టూ వేవ్ ఈక్వేషన్స్ని. నెక్స్ట్ అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ ఏమంటుంది, రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ y1 + y2. సో రిజల్టెంట్ మనం తీసుకుందాం అనుకో. సో రిజల్టెంట్ తీసుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈ నోట్స్లో మీకు కింద నా లింక్ ఇస్తాను, ఇవ్వకపోతే జస్ట్ నాకు మెసేజ్ చేయండి, నేను పెట్టేస్తాను. ఇన్స్టాగ్రామ్ వీటిలో నేను ఉంటాను, టెలిగ్రామ్ అండ్ దోస్ ఆల్ థింగ్స్. సో ఇక్కడ yr రిజల్టెంట్, దట్స్ నథింగ్ బట్ y1 + y2. సో y1 ఇది ఎజ్యూమ్ చేసుకున్నాం, y2 ఇది ఎజ్యూమ్ చేసుకోవాలి, అండ్ ఆ రెండింటిది సమ్ చేసాం. సో సమ్ తర్వాత ఇది జస్ట్ అంత థియరీ, అదే అంత డెరివేషన్ కాబట్టి మీకు అర్థమైపోద్ది. sin ఒమేగా t + 5 sin a + b ఫామ్లో స్ప్లిట్ చేశారు. సో sin a + bలో స్ప్లిట్ చేశారు, sin a cos b + cos a sin b. నెక్స్ట్ sin ఒమేగా t టర్మ్స్ని ఒక సైడ్, cos ఒమేగా t టర్మ్స్ని ఒక సైడ్ తీసుకున్నారు. సో sin ఒమేగా t టర్మ్స్ ఒక సైడ్, cos ఒమేగా t టర్మ్స్ ఒక సైడ్. సో నెక్స్ట్ ఇక్కడ మెయిన్ కండిషన్, అందుకే స్టార్ పెట్టాను. సో ఇక్కడ మీరు చూడాలి ఏంటంటే, ఇప్పుడు లెట్ a1 + a2 cos φ ఈజ్ ఈక్వల్స్ టు a cos θ అనమాట. ఇది ఒక కండిషన్, ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకు అవన్నీ అంటే జస్ట్ ఫర్ మేకింగ్ ఇట్ సింప్లిఫై. ఎందుకంటే a అనేది ఇక్కడ మనకి రిజల్టెంట్ యాంప్లిట్యూడ్, అండ్ రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే a1 + a2 cos φని, ఈ యాంగిల్ ఉన్న దాన్ని మనం ఏమనుకుంటున్నాం, a cos θ అనుకుంటున్నాం, అండ్ a2 sin φ ఉన్నదాన్ని a sin θ అనుకుంటున్నాం. సో ఈ రెండు ఎజ్యూమ్ చేసుకోవాలి. ఈ రెండు ఎజ్యూమ్ చేసిన తర్వాత 2² + 3², ఇదంతా జస్ట్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్. సో మొత్తం డెరివేషన్స్ కాబట్టి 2² + 3², అది ఏం చేశారంటే ఇక్కడ a1 దీని స్క్వేర్ ప్లస్ దీని స్క్వేర్, సో అలా చేసి రాశారు. a1² + a2² + 2a1 a2 cos φ. సో రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ మనకి ఎంత వస్తుంది, a1² + a2² + 2a1 a2 cos φ. ఇప్పుడు అకార్డింగ్ టు ఇంటర్ఫరెన్స్ జరగాలంటే కండిషన్ ఏమంటే యాంప్లిట్యూడ్స్ ఈక్వల్ ఉండాలన్నమాట, a1 = a2. సో
దానికి మనం ఏం చేస్తున్నాం, a1 ఈజ్ ఈక్వల్స్ టు a2 తీసుకుంటే ఇక్కడ a1 స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ప్లస్ 2a స్క్వేర్ కాస్ 5 అలాగ వస్తుంది. ఐ థింక్ యూ కెన్ అజ్యూమ్ ఇట్. సో ఇప్పుడు ఏమవుతుంది, 2a స్క్వేర్ ప్లస్ 2a స్క్వేర్ కాస్ 5, 2a స్క్వేర్ కామన్ తీస్తే ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్. 2a స్క్వేర్ కామన్ తీస్తే ఇక్కడ 1 ప్లస్ కాస్ 5 ఉంటుంది. అండ్ 1 ప్లస్ కాస్ 5ని మీకు ఒక ఫార్ములా ఉంటుంది, కాస్ 2 తీటా ఈజ్ ఈక్వల్స్ టు 2 కాస్ స్క్వేర్ తీటా మైనస్ 1. సో ఆ ఈక్వేషన్ ద్వారా, సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్, ఆ ఈక్వేషన్ ద్వారా ఇలా రాశారు. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. సో 4a స్క్వేర్, ఈ ఏంటి మళ్ళీ ఏంటి కొత్తగా అంటే ఇది జస్ట్ ఈఏనే అజ్యూమ్ చేసుకొని ఇలా రాసుకున్నారనమాట. ఈ a1 ఈజ్ ఈక్వల్స్ టు a2 కదా, a1 ఈజ్ ఈక్వల్స్ టు a2 అని కామన్గా a కింద రాసేసుకున్నారు, స్మాల్ a. సో ఇది వచ్చింది ఇంటర్ఫరెన్స్, ఐ ఇంటెన్సిటీ, యాంప్లిట్యూడ్ అయిపోయి. ఇంకా ఇంటర్ఫరెన్స్ ఇంటెన్సిటీ వచ్చేస్తే నెక్స్ట్ రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ YR ఈజ్ ఈక్వల్స్ టు a కాస్ సైన్ తీటా సైన్ ఒమేగా టీ, ఏ సైన్ తీటా కాస్ ఒమేగా టీ. ఈ ఈక్వేషన్ మనం ఆల్రెడీ ముందు ఇక్కడ చూసాం. ఇది ఇక్కడ అజ్యూమ్ చేసుకున్నాం కదా, ఈ రెండింటిని జస్ట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ ఈక్వేషన్ రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ కనిపెడుతున్నాం. అదే అలాగా కాస్ ఏ సైన్ బి అండ్ సైన్ బి కాస్ ఏ ఆ ఫార్ములాలో ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, వై రిజల్టెంట్ అది ఈజ్ ఈక్వల్స్ టు a ఆఫ్ సైన్ ఒమేగా టీ ప్లస్ 5. సో సైన్ ఒమేగా టీ ప్లస్ 5, దీని తర్వాత tan phi అంటే ద యాంగిల్ బిట్వీన్ ద 2 వేవ్స్. అది ఎలా అంటే ఎలా చెప్తాం, 3/2 చేసామనుకోండి tan theta వస్తుంది, a2 సైన్ ఒమేగా, ఈ రెండింటిని డివైడ్ అవుతుంది, tan phi వచ్చేస్తుంది. యాంగిల్ ఇంటెన్సిటీ ఆల్రెడీ వస్తుంది. కండిషన్స్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్, బ్రైట్ కండిషన్ అండ్ డార్క్ కండిషన్. సో ఇప్పుడు బ్రైట్ కండిషన్కి మనకి ఏం తెలుసు, phi ఈజ్ ఈక్వల్స్ టు 2n5, phi ఈజ్ ఈక్వల్స్ టు 2npi. అలాగైందనుకోండి ఇక్కడ బ్రైట్ వస్తుంది అనమాట. అండ్ డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ లాంబ్డా. సో డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ లాంబ్డా అయితే బ్రైట్ కండిషన్. డెల్టా ఎలాగొచ్చింది మనకి తెలుసు, ఫైకి ఫార్ములా ఉంటుంది, ఫై ఈజ్ ఈక్వల్స్ టు 2π/λ ఇంటూ డెల్టా. సో దట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ఫై. సో ఆ ఫార్ములా గుర్తుంచుకుంటే ఈ డెల్టా వస్తుంది. సో ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు 4a స్క్వేర్. సో డార్క్ కండిషన్స్కి ఏంటంటే మనకి ఇప్పుడు డార్క్ కండిషన్కి phi ఈజ్ ఈక్వల్స్ టు 2n ± 1 ఇంటూ పై, ఇది కండిషన్. అండ్ ఇక్కడ n అంటే ఆర్డర్. నెక్స్ట్ డెల్టా వచ్చేస్తుంది ఇక్కడ నుంచి. డెల్టా వచ్చేసిన తర్వాత ఏ ఫార్ములాలో వచ్చింది, phi ఈజ్ ఈక్వల్స్ టు 2π/λ ఇంటూ డెల్టా. phi ఈజ్ ఈక్వల్స్ టు 2π/λ ఇంటూ డెల్టా. సో ఆ ఫార్ములా ద్వారా మనకి ఐ మినిమం అంటే డార్క్ కండిషన్ వచ్చేస్తుంది. సో దాంతో ఈ క్వశ్చన్ అయిపోతుంది, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మీకు నోట్స్ కింద ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.